ఒకప్పుడు హచ్, ఇప్పుడు వొడాఫోన్. ఈ యాడ్స్ లో చూసిన కుక్క తెగ ఫేమస్ అయింది. ఆ బ్రీడే పగ్. ఈ పగ్ కుక్కలు చూడటానికి చిన్నగా, మిగతా కుక్కల కన్నా డిఫరెంట్ గా ఉంటాయి. సో చాలా మంది వీటికి అట్రాక్ట్ అయ్యి వేలు వేలు పెట్టి ఈ బ్రీడ్ కుక్కలను కొన్నారు. అయితే ఆ కుక్కలు కొనొద్దంటూ పలువురు అవగాహన కార్యక్రమాల్ని చేస్తున్నారు. అసలు పగ్ కుక్కలను ఎందుకు కొనకూడదు? కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్ కుత్బుల్లాపూర్. పగ్ కుక్కలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ పెటా వాళ్లే తెలిపారు. ఈ కుక్కల ముఖం ఫ్లాట్గా ఉన్న కారణంగా వీటికి ఆ సమస్య వస్తుందని, వాటిని కొన్నవాళ్లు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. On how we should be adopting dogs and not shopping, especially for these flat-faced dogs who have trouble breathing. When we get a dog, like our basic thing is we are going to play with them, take them for walks, run and everything. But these flat-faced dogs, because of their respiratory tract being so small and being pushed against the skull, they have a lot of issues breathing. And we need dogs to breathe, not to breed. So we need to stop the demand of wanting to buy more and more dogs, so automatically the supply also completely stops. Breeders are forced to stop breeding such dogs. So that is a basic thing, that to stop buying dogs, especially like pugs, bulldogs and all who are flat faced. Shih Tzus, they are like so they've become so common suddenly, and honestly there are so many dogs on the street that we can adopt, and a dog is a dog. They give us the same kind of love. పగ్ బ్రీడ్ కుక్కలు తీసుకోవటంలో ఇబ్బంది ఉండడం మాత్రమే కాదు, ఎక్కువసేపు యాక్టివ్గా ఉండలేవు. అంటే ఎక్కువ ఆడుకోలేవు, వెంటనే అలసిపోతూ ఉంటాయి. ఇక వాతావరణ పరిస్థితులు కూడా వాటికి అనుకూలించకుండా మారతాయి. అలా ఈ మధ్య చాలా వరకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వారు తెలిపారు. ఈ క్రమంలోనే పేట ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. పగ్ జాతి కుక్కల వేషధారణలో ఆక్సిజన్ తీసుకుంటున్నట్లు ప్రదర్శన నిర్వహించారు. వీధి కుక్కలను అడాప్ట్ చేసుకోవాలని, వాటిని ప్రేమతో చూసుకోవాలని, వాటికి ఆహారం ఇవ్వాలని అన్నారు. ఫారెన్ బ్రీడ్ను వేలు లక్షలు పెట్టి కొనటం కన్నా దేశీ బ్రీడ్ను కాపాడుకోవాలని అన్నారు.